హాయ్ అండి. టీషర్ట్కి కాలర్ ఎలా వేసుకోవాలో మనం చూద్దాం. ఫస్ట్ మనం కాలర్లు ఎలా స్టిచ్ చేసుకున్నాం చూసాం కదా. ఇప్పుడు బాడీకి ఎలా అటాచ్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం, సరేనా? ఫస్ట్గాను ఇది మిడిల్లో కాటు పెట్టాను. అలాగే తెలియని వాళ్ళు ఉంటారు కదా, దాన్ని కొంచెం ఇలాగ మార్కింగ్ చేసుకోండి. సేమ్ అంతే నెక్ కూడా సేమ్ మిడిల్కి చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఫుల్గా పెట్టకూడదు కాలర్ అనేది, హాఫ్ కాలరు ఇలా హాఫ్ పెట్టాలి. దాన్ని స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇక్కడ రఫ్ చేయాలి కంపల్సరీగాను. దీన్ని ఇలా స్లోగా చూసుకొని ఈ రెండు ఎడ్జ్లు కాట్లు మార్కింగ్ చేసిన దగ్గర కనిపించాలి. ఈ రెండు అనేది బాగా నీట్గా కనిపించాలి. అలాగే స్టిచ్ చేసుకుంటూ ఈ రెండు కలిసాయి కదా. అలాగే మళ్ళీ ఇక్కడ ఫస్ట్లో కూడా ఇలాగే అనమాట, హాఫే పెట్టుకోవాలి, ఫుల్ ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఈ కలర్ వేసుకున్నాం కదండి, దీనికి ఏమంటే ఫినిషింగ్ ఇవ్వడానికి అనమాట రెడ్ కలర్ టీషర్ట్ ఏది ఉంటుందో ఈ క్లాత్ కూడా అదే తీసుకోవాలన్నమాట ఫినిషింగ్కి. ఇలా ఇది ఏంటంటే ఇది హాఫ్ ఇచ్చాం కదా, ఇది ఫుల్ ఎగస్ట్రా ఇవ్వాలన్నమాట. మనం పైపింగ్ వేసుకునేలాగా ఇది ఎగస్ట్రా వేసి స్టిచ్చింగ్ చేయాలి. ఇది కొంచెం ఎగస్ట్రానే తీసుకోవాలి కాలర్ సైజ్ కంటేను. ఇది ఎగస్ట్రాది ఇలా కట్ చేసుకోవడమేనండి. దాన్ని ఏంటంటే చూసుకోవాలి, మనకి సరిపోద్ది అని అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే లేదు. ఈ కార్నర్ ఏమంటే కొద్దిగా చిన్నది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇది లోపటికి కొంచెం ఫోల్డింగ్ చేసి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. టీషర్ట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఇలా రఫ్ చేసుకోవాలి. దీన్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట. ఇలాగా ఈ మిడిల్ ఉంది కదా మనం మార్క్ చేసాము, అక్కడ లేబుల్ అటాచ్ చేసుకోవాలన్నమాట. మనం ఏ సైజు టీషర్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నామో ఆ సైజు లేబుల్ అనేది వేసుకుంటే టీషర్ట్ ఏ సైజు అనేది తెలుస్తుంది అన్నమాట. ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసామంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇది కూడా సేమ్ ఎక్స్ట్రా ఉన్నది చిన్నది కట్ చేసుకుంటూ ఇది లోనికి మర్చుకుంటూ చూడండి ఎంత చక్కగా ఫినిషింగ్ వచ్చిందో. ఇలా అన్నమాట. సరే, అందరికీ నచ్చింది అనుకుంటాను. బాయ్.